హాయ్! హలో అండి. ఈరోజు నేను మునగాకు, కరివేపాకుతో కారప్పొడి అయితే చేసి చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. మునగాకొచ్చి అందరికీ తెలుసు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది. ఏదో ఒక రూపంలో పప్పులో గానీ, ఇలా కారప్పొడి గానీ, లేదంటే కొంచెం ఫ్రై కింద చేసైనా సరే పిల్లలకి ఎట్లాగొట్లాగా అదైతే తినిపించడం చాలా మంచిది. అయితే ఈరోజు నేను ఇలా మునగాకు కొంచెం దొరికితే ఆ మునగాకుతో కరివేపాకు మొన్న ఓన్లీ కరివేపాకేసి కారప్పొడి చేశాను కదా! ఈసారి కొంచెం మునగాకు కూడా యాడ్ చేసి చేస్తున్నా అనమాట. ఇందులో కావాలంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయలేదు. మొత్తానికి నేను కరివేపాకు అండ్ మునగాకు రెండిటిని అయితే శుభ్రంగా కడిగేసాను. వాటిల్ని చక్కగా ఒక జాలి గిన్నెలో వేసుకుని అయితే వాటర్ అంతా పోయేలాగా అలాగా ఆరబెట్టేసాను అనమాట. వాటర్ కిందకి దిగిపోతుంది. జస్ట్ అవైతే అలా ఆరిపోతాయి. మొత్తం ఆరిపోక్కర్లేదు. కొంచెం చెమ్మున్నా పర్వాలేదు. ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటాం కాబట్టి మొత్తానికి ఆరిపోతాయి. వాటర్ ఏం లేకుండా అయిపోతాయి. వాటర్ గట్ట ఉంటే పాడవుతుంది. మిక్సీకి కూడాను తిరగడానికి పొడి పొడిలా రాదు కదా! అందుగురించి. ఇది నేను కరివేపాకు అండ్ మునగాకు 2 కలిపి వేసేసాను. అయితే నేను మునగాకు లేతగానే ఉంది. అంటే బాగా ముదురు కాదు, అలా అని బాగా లేత కాదు. సో, కాడలతోనే వేసేసుకున్నాను. అట్లా వేసుకుంటాం మంచిది, కాడలు ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి సన్నగానే ఉన్నాయి కదా అని చెప్పేసి వేసేసాను వాటిలతోనే. మీరు ఇక్కడ ఒకటి గమనించొచ్చు. కరివేపాకు తొందరగా ఫ్రై అయిపోతుంది కానీ మునగాకు అవ్వట్లేదు. అది అందులోంచి తేమ వస్తూనే ఉంటుందన్నమాట. కరివేపాకు అట్లా కాదు. ఫాస్ట్‌గా డ్రై అయిపోతుంది. ఏగిపోతుంది. గలగలలాడిపోతుంది. చూడండి ఇక్కడ మునగాకు మాత్రం చెమ్మగా, ముద్దగా అయిపోతుందన్నమాట. అది నాకు వేపే వరకు నాకు తెలీదు అలా అవుతదని. సో, నేను ఇంకేం చేశానంటే, సరే ఇంక కరివేపాకు మాడిపోతుంది కదా అని తీసేసి, తర్వాత లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేద్దాము. ఎందుకంటే లాస్ట్ టైం నేను చేసింది కారప్పొడి అసలు ఆయిల్ లేకుండా చేశాను కదా! ఒకసారి కొంచెం ఆయిల్ వేసి చేస్తే బావుంటది. అసల టేస్టు ఎలా ఉంటదో చూద్దామని చెప్పి ఇంక నేను ఇది దించేసి అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. లాస్ట్‌లో ఎస్పెషల్లీ దీని గురించే నేను ఆయిల్ వేశాననమాట. ఎందుకంటే అవి కొంచెం వేగినట్టు నాకు అనిపించట్లేదు. అదే చెమ్మ అందులోది ఉండిపోయింది. అలా ఉంటే ప్రాబ్లమ్ అవుతదని. మునగాకు ఒకటి, పొనగంటి కూర ఒకటి పిల్లలకి కంపల్సరీ పెడుతూ ఉండాలి. చాలా మంచిది. ఇవి కళ్ళకి చాలా మంచిది. ఇది కారప్పొడి కాబట్టి కంపల్సరీ పిల్లలు ఇడ్లీల్లోకి, దోసల్లోకి వేసుకు తినేస్తారు కాబట్టి హ్యాపీగా తినేస్తారు. అట్టా అని మరీ ఎక్కువ వేసేయకండి. ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తది. దానికి తగిన మాత్రం వేసుకుంటే సరిపోతది. నేనింకా ఎండుమిరపకాయలు సేమ్ ఇంకా కారప్పొడి ఎట్లానో అలానే మాట. ఎండుమిరపకాయలు, ధనియాలు, తర్వాత జీలకర్ర, నేనొచ్చేసి మినప్పప్పునును అండ్ శనగపప్పు మాత్రమే వేస్తాను. చాలామంది పల్లీలు, నువ్వులు కూడా వేస్తారంట. నేనైతే అలా ఏం వేయను. తర్వాత కొంచెం మిరియాలు వేస్తాను. తర్వాత వెల్లుల్లి, చింతపండు, ఉప్పు అంతే. ఇలా నేను మొత్తం దేనికది డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. విడివిడిగా చేసుకున్నాను నేను. కలిపి కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆయిల్ వేయకుండానే చేస్తాను తెలుసు కదా! ఆయిల్ వేయకుండానే చేసి కానీ లాస్ట్‌లో మళ్ళా కొంచెం ఆయిల్‌లో ఇవన్నిటిని వేపాను. దానివల్ల టేస్ట్ చాలా బావుంది. లాస్ట్ టైం కారప్పొడి కన్నా ఈసారి నాకు చాలా బా నచ్చింది. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేయంగానే అవి ఆ స్మెల్లే వేరుంది. అవి వేగుతుంటే కమ్మటి స్మెల్ మాట. సో, జీలకర్ర కూడా వేగించేసుకొని ఫస్ట్ శనగబద్దలు వేసేసి శనగపప్పు వేగిన తర్వాత నేను మినపగుళ్ళు వేసాను. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే 2 కలిపి వేయడం గురించి మినపగుళ్ళు తొందరగా వేగిపోయి శనగబద్దలు టైం పట్టాయి కదా! అందుకే ఈసారి ఏం చేశానంటే శనగపప్పు ముందు వేసేసి కొంచెం వేగిన తర్వాత మినపగుళ్ళు కూడా వేసి చేశాననమాట. అదే చేస్తుండగా మనకి మిస్టేక్స్ తెలుస్తాయి కదా! సో, నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఈసారి చేయకుండా చేశాను. పర్ఫెక్ట్‌గా అయితే టేస్ట్ వచ్చింది. చాలా బావుంది. పిల్లలకి కూడా ఏం తేడా తెలియలేదు. చక్కగా తినేస్తున్నారు. ఈసారి ఇంకొంచెం మునగాకు ఎక్కువేసి మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ బావుండాలి. పిల్లలకి తెలియకూడదు. హ్యాపీగా తినాలి. ఏదైనా మనం అనుకుంటాము చేదుగా మునగాకు యాక్చువల్‌గా చేదుగా ఉంటది కదా! సో, చేదుగా ఉందని తినము. కానీ ఏదైతే నోటికి రుచిగా ఉండదో ఆరోగ్యానికి అదే మంచిది. లైక్ కాకరకాయ చాలా అంటే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటది. షుగర్ పేషెంట్స్‌కి అయితే చాలా మంచిది. సేమ్ ఏ విటమిన్ బాగా దొరుకుతది మునగాకులో కూడాను. మునగాకు కూడా చాలా అంటే చాలా మంచిది కళ్ళకి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందులో. మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో, ఏదైతే నోటికి రుచిగా ఉండదో అందులోనే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి
నోటికి రుచిగా మనం దాన్ని మలుచుకొని చేసుకోవడంలోనే ఉంది. నేనైతే అలా అనుకుంటాను. ఇక్కడ అన్నీ మళ్ళీ కొంచెం ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్, ఒక స్పూన్ కూడా వేయలేదు. అన్నిటినీ చక్కగా వేపుతున్నాను. వేపుతున్నప్పుడే నాకు స్మెల్ చాలా మంచిగా అనిపించింది. అసలు కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట. ఇంట్లో పిల్లలు కూడా అడిగారు, అమ్మ ఏం చేస్తున్నావు, మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి. యాక్చువల్గా లాస్ట్ టైం చేసిన కారప్పొడి అయిపోయింది, అందుకే మళ్ళీ చేస్తున్నాను. ఇందాక నేను మిరియాలు వేపకుండా మర్చిపోయాను. సో మిరియాలు కూడా కొంచెం వేసి వేపుతున్నాను అనమాట. మరీ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే ఎండుమిరపకాయలు చాలానే వేసాం కదా. మిరియాలు అయితే బాగా కారం అయిపోతుంది, మళ్ళీ పిల్లలు తినలేరు. సో ఇంకా నేను వెల్లుల్లిపాయ కొంచెం దంచినట్టు చేసి వేసాను. లాస్ట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇది యాక్చువల్గా విడివిడిగా వేసుకోవాలి. నేను మీకు చూపిస్తుండగా చేతిలో దాంట్లో పడిపోయింది. సో నేను తర్వాత దాన్ని గరిటతో అటు ఇటు నలిపేసి పీసులు కింద చేస్తాను, ఎందుకంటే మిక్సీ తిరిగేప్పుడు ఇబ్బంది అవుద్ది. అంతకు మించి ఏం లేదు, ఉండగా వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులోకి వచ్చేసి ఉప్పు వేసేసుకుని మిక్సీ చేసుకున్నాను. అంటే ఇట్లా డైరెక్ట్ మిక్సీ చేయకూడదు కాబట్టి దీన్ని చల్లారి పెట్టాలి. వెల్లుల్లిపాయలు ఇంకా కావాలితే కొన్ని వేసుకోవచ్చు, బట్ నేను వేసినవి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీటిని చల్లారి పెట్టేశాను. కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ చేసేస్తున్నాను అనమాట, అన్నిటినీ వేసేసి. అవి నల్లగా కనపడుతున్నాయి, శనగబద్దలు మాడిపోయినాయి అనుకుంటున్నారేమో, కాదు మిరియాలండి. ఇందాక మీ ముందే మిరియాలు వేశాను కదా, అవి ఏమీ మాడలేదు. మంచిగా నేను దగ్గరుండే ఫ్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాగా ఏదైతే హెల్త్కి మంచిదో అది పిల్లలకి మనం అలవాటు చేసి పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. పిల్లలకి కూడాను అన్నీ తినడం ఒకటి వాళ్ళకి కంపల్సరీ నేర్పాలి. తినరు అనుకుంటే ఎప్పటికీ తినరు, ఎలాగోలా పెట్టాలన్నమాట. సో సాల్ట్ వేసేసి నేను ఇంక వీటిని మిక్సీ చేసేసాను. చాలా మెత్తగా చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, మునగాకు అయితే కంపల్సరీ పిల్లలకి పెట్టండి. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనకి పెరుగు, పాలల్లో దొరికే కాల్షియం ఈ మునగాకులో ఉంటుంది. అంతేకాదు ఈ మునగాకు ఏ విటమిన్, సి విటమిన్, క్యారెట్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. మన పూర్వీకులు అయితే ఈ మునగాకుతో మెడిసిన్ కూడా తయారు చేసేవాళ్ళంట. ఇప్పటికీ కూడా మునగాకుతో మెడిసిన్ అది తయారు చేస్తున్నారు. తప్పకుండా అయితే మునగాకు తినిపించండి మీ పిల్లలకి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.